మరి ఈ సమయం ఇచ్చిన మరి దేవునికి వందనాలు. అలాగే మన మధ్యలో ఉన్న మరి మన పాస్టర్ గారికి వందనాలు. అలాగే మరి ఎర్సన్న పాస్టర్ గారికి కూడా వందనాలండి. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యొక్క వందనాలు. మరి రోజు మరి అజోరు పుట్టినరోజు సందర్భంగా మరి కూడుకున పెట్టాము కనుక మరి ఆయన చేసిన మేలులు బట్టి కార్యములు బట్టి దేవుని స్తుతించడానికి మరి ఆయన ఘనమైన కార్యాన్ని మరి మా మధ్యన దేవుడు ఉంచినందుకు దేవునికి రెండు చేతులైతే హల్లెలూయా చూడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి అజోర్ ఏ కాలంలో పుట్టాడండి? వర్షాకాలంలో పుట్టాడు. అందుకే వర్షం వస్తుంది. అది పుట్టినప్పుడు కూడా చాలా వర్షం అండి, బాగా ఎక్కువ వర్షం. నైట్ అంతా కూడా వర్షమే, చాలా వర్షం వచ్చింది. కానీ సినిమా అప్పుడు అజోరు పుట్టాడని తెల్లారికి అట్లే లేచిపోయింది. మా తమ్ముడు పుట్టాడని మొత్తం ఊరంతా చెప్పేసి వచ్చేసింది వర్షంతో. మా తమ్ముడు పుట్టాడని మొత్తం ఈ పక్క ఆ పక్క మొత్తం అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మందిని తీసుకొచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా. మరి అజోరు మరి దేవుడు అనుగ్రహించిన బిడ్డ. మరి దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు దేవుడు ఆయన కృప చెప్పున మరి దేవుడు అనుగ్రహించిన బిడ్డ కనుక మరి అజోరు విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అటు విధంగా దేవుడు ఆయన కృపలో వర్ధిల్లినట్లుగా దేవుడు సన్నిధిలో ఆరోగ్యం ఇచ్చి యవన కాలంలో దేవుని కృప తనకు తోడుగా ఉండి ఎంతగానో పరిచర్యలోనూ అలాగే ఇంట్లోనూ మరి ఎన్నో పరిస్థితులు కూడా అర్థం చేసుకొని చిన్న వయసులోనే అర్థం చేసుకొని మరి చక్కగా ఉన్నారంటే కేవలం దేవుని కృపేనండి, మా గొప్పతనం కాదు. మేము గర్వించడం ఏమీ లేదండి, అంతా ప్రభు చేతిలోనే ఉన్నది. వాడు పుట్టినప్పుడే నేను దేవుని సన్నిధిలో నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఈ బిడ్డలు నా బిడ్డలు కాదు, నీ చేతిలో పెడుతున్నాను. వీళ్ళని పెంచగల జ్ఞానము నాకు లేదు, అటు మరి ధైర్యము నాకు లేదు, వాడిని ఎలా పెంచగలనేది నాకు ఆలోచన కూడా రాదు. మేము ఎందుకంటే మనుషులము కనుక మరి దేవుని నీ చేతిలో మరి బిడ్డలిద్దరిని కూడా పెడుతున్నాను. మరి అలాగే ముసలిమందరిని కూడా పిల్లల్ని మరి నీ చేతిలో పెడుతున్నాను. వాళ్ళని పెంచుకొని నీలో ఉండి నీలో ఎదిగి ఫలించడానికి మాకు కావాలి. వాడు ఏదో ఆస్తులు సంపాదించాలి, ధనధాన్యాలు సంపాదించాలి, ఏదో మేము ఆశించలేదు. కానీ దేవుని కొరకు పెంచాలని మేము దేవుని సన్నిధిలో నేను ఒక తీర్మానం చేసుకొని సిమియాను కూడా మరి తన ఎక్కడెక్కడో ఉండి చదువుకుంటుందంటే దేవుని కృపేనండి. మేము తన తోడుగా ఉండట్లేదు, తన దగ్గర మేము ఉండట్లేదు. మరి దేవుని వాక్యాన్ని బట్టి వారిని చిన్ననాటి నుంచో వాక్యంలో పెంచడం వల్ల దేవుని భయం కలిగి వారు ఎదిగారండి. అజోరు కూడా చిన్న వయసులోనే మరి తనకి చదువు వచ్చినా రాబోయినప్పుడు కూడా తనకి బైబిల్ అలవాటు చేసామండి. బైబిల్ తనకి చదువు వచ్చినా అక్షరాలు రాకపోయినా బైబిల్ చదవడం అనేది అలవాటు చేయాలని పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేశారు. ఎందుకంటే తన ఉండి కొద్ది అలవాటు చేసుకుంటాడు, తనకు అర్థం అవుతుంది. తనకు అక్షరాలు వస్తున్నాయా, చదువుతున్నాడా, సరిగ్గా చదవట్లేదా అనేది కాదు, వాడికి అర్థమైనట్లుగా అలవాటు అనేది చేస్తే మనం ఇంక రేపొద్దున మనం వాడికి చెప్పక్కర్లేదు అన్నట్టుగానే వాడికి ఎలాగైతే అలవాటు చేసామో అలాగే మరి దేవుని కృపలో మరి ఇప్పటి వరకు కూడా వాక్యం అందు, ప్రార్థన యందు, దేవుని పరిచర్య యందు మరి ఇద్దరు కూడా అజోర్లు కూడా ఇద్దరు కూడా అటు రీతిగా ఎదిగారండి. మరి దేవుని కృపను బట్టి హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని వాక్యంలోకి వెళదామండి. 127వ కీర్తన 3వ వచనం చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణములంటి వారు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమి తెలియజేస్తున్నదంటే మరి 127వ కీర్తన మరి దేవుని సన్నిధిలో మనకిచ్చిన వాక్యాన్ని బట్టి అలాగే మరి 3వ వచనములో కుమారులు యెహోవా అనుగ్రహించుము స్వాస్థ్యం అని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ ఒక భార్యాభర్తలకి వారి దాంపత్య జీవితంలో
మరి దేవుని ఆశీర్వాదం, దేవుని కృప ఉండాలంటే, వారికి బిడ్డలు కలగాలంటే, వారి దాంపత్య జీవితం పండాలంటే దేవుని కృప ఉంటేనే వారికి పిల్లలు అనుగ్రహింపబడతారు. కనుక ఈ రోజున దేవుని మాట లేదే, దేవుని కృప లేదే ఏది కూడా జరగదు. కనుక దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కలిగినట్టు వారికి ఈ వాక్యము కుమారులు యెహోవాను గురించి స్వాస్థము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం అని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజున మనం చదువుకొని గొప్పవారిగా అవుతాము, ఎన్నో ఆస్తులు సంపాదిస్తాం, ఉద్యోగాలు సంపాదిస్తాము, ఎన్నో బహుమతులు బహుమానాలు మనము తెచ్చుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుని యందు, దేవుని కృప యందు ఎదిగినట్టు వారికి దేవుని కృప ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. కనుక ఇక్కడ కుమారులైనా కుమార్తెలైనా, కుమారులంటే మగపిల్లలే పుట్టాలన్నా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనప్పుడు కూడా దేవునిచ్చే బహుమానమే. కనుక ఆ బహుమానాన్ని మనం ఎక్కడ పంచాలి, ఎలా పెంచాలి, ఏ రీతిగా దేవుని చేతిలో మనం పెడితే వారు ఎదుగుతారనేది తల్లిదండ్రులైనటువంటి వారి జ్ఞానమును ఉండాలి, ఆలోచన ఉండాలి. ముందుగా మనలో భక్తి ఉంటేనే, విశ్వాసం ఉంటేనే వారిని పెంచగల సామర్థ్యత దేవుడు మనకు అనుగ్రహించి వారిని నడిపించే మరి విధానంలో మనం నడిపించడానికి మనకి జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో మనం వాక్యము కలిగి ఉండాలి. తల్లిదండ్రులైనటువంటి దేవుని భయం కలిగి ఉంటే ఆయన ఇచ్చిన బహుమానం అండి. ఈ రోజున దేవుని ఇచ్చిన బిడ్డలు ఈరోజు ఎక్కడ పెంచుతున్నారు? లోకములో పెంచుతున్నారు, లోకములో వదిలిపెడుతున్నారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద పిల్లలు అయ్యే వరకు కూడా తల్లిదండ్రుల మాట వినలేని పరిస్థితులు ఎంతోమంది మన లోకం మీద చూస్తున్నాం. తల్లిదండ్రులు కొట్టడం, తిట్టడం, అలాగే చిన్ననాటి నుంచి వారికి ఏమి ఇవ్వాలంటే బైబిల్ నేర్పించాలి, చక్కటి మాటలు నేర్పించాలి, చక్కటి పాటలు నేర్పించాలి, మంచి వాక్యాలు నేర్పించాలి. కానీ ఈ రోజునే వాళ్ళ తిట్టు వీళ్ళ తిట్టు లేదా అక్కడికి ఇక్కడే ఇష్టానుసారంగా వదిలేయడం వల్ల మరి పిల్లలు పాడైపోయే పరిస్థితులు మనం ఈ లోకంలో ఎంతో మందిని చూస్తున్నామని దేవుని వాక్యం చదువుతుంది. కనుక యవన కాలంలో పుట్టిన కుమారులు అంటే బలవంతులుగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని వాక్యం చదువుతుందండి. ఈ రోజున చాలా మంది కూడా వయసు అయిపోయాక 30 లేదా 50, 60, 40 సంవత్సరాల వచ్చి వివాహాలు చేసుకుంటారండి. వివాహాలు చేసుకున్నప్పుడు వారి పిల్లలు ఎలా పుడతారంటే ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు, ఆరోగ్యాలు సరిగ్గా ఉండి వారు పుట్టరు. ఎందుకంటే వారు ఎప్పుడు చేసుకుంటున్నారు? వివాహ సమయం ఎప్పుడు చేసుకోవాలో, ఏ సమయాన్ని చేసుకోవాలో, ఏ వయసులో చేసుకోవాలో అప్పుడు చేసుకుంటేనే వారి పిల్లలు బలవంతుని చేతిలో బాణం లాంటి వారిని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈరోజు ఆరోగ్యం లేనట్టు వారు చాలామంది పిల్లలు ఉన్నారు. కానీ ఈరోజు మన పిల్లలు మనము ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే దేవుని కృపని దేవుని వాక్యం చదువుతుంది. కనుక కుమారులు యెహోవాను గురించి స్వాస్థము, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం. ఈ బహుమానం మనం ఎలా జాగ్రత్త పెట్టుకోవాలండి, ఎంత మనం విలువగా చూసుకోవాలండి, ఎంత మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలండి, ఎంత మనం దేవుని సన్నిధిలో పెంచాలండి. మనకి ఏదైనా గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, బహుమానాలు వచ్చినాయి అనుకోండి, అవి చాలా మంచిగా మనము దాచిపెట్టుకుంటాం. ఎన్ని సంవత్సరాలు మన పెద్దవాళ్ళైనా ముసలివాళ్ళైనా అయినప్పుడు కూడా ఆ బహుమానాలు మనం ఎంతగానో మనం జాగ్రత్త పెట్టుకొని భద్రపరచుకొని కాపాడుకుంటాం. కనుక ఈ రోజున తల్లిదండ్రులు లేనివారు మన పిల్లల్ని ఎలా పెంచాలంటే దేవుని చేతిలో పెట్టాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఆ బహుమానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారి నడకలు, వారి పరిస్థితులు, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు, వారి తలంపులు ఇవెప్పుడూ కూడా తల్లిదండ్రుల వారు కనిపెట్టుకొని ఉంటే మరి దేవుడు ఆ పిల్లల నుంచి దేవుళ్ళ నుంచి వారి తొట్టెళ్ళకుండా మరి పడిపోకుండా ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ బలవంతుని చేతిలో బాణములేంటి వారండి. ఈరోజు బలవంతుడు ఎవరండి? దేవుడు ఒక్కడే బలవంతుడు. మన బలవంతులు అంటారా? మన బలవంతులు కాదు. మన బలం దేనికి కూడా సరిపోదు. కానీ దేవుడు బలవంతుడు. కనుక ఆయన చేతిలో మనము మన పిల్లలు పెట్టాలి, మన పరిస్థితులు పెట్టాలి, మనకున్న తలంపులు, ఉద్దేశాలన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు వారిని ఒక బాణముగా తయారు చేస్తానంటండి. ఒక విధమైన ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి దేవుడు ఉన్నతంగా తీసుకువెళతాడని దేవుడి వాక్యం చదివిస్తుంది. కనుక నీతిమంతుల పిల్లలు ఎప్పుడూ కూడా మరి ఆకలిగా ఉండరు, ఎన్నడూ కూడా బిచ్చమెత్తారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఎప్పుడూ కూడా వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ బలవంతుని చేతిలో మనము
బాణముల వంటి వారే ఉండాలి. దేవుడు అప్పుడు మనల్ని ఒక పరిస్థితికి, మన జాబులు, మన ఉద్యోగాలు, మన తలపు ఉన్నతమైన ఆశీర్వాదాలకి నడిపిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక అప్పుడు బాణం ఎక్కడ వేస్తాం? సూటిగా వేస్తాం. ఎవరిని చేదని చేయాలంటే అది సూటిగా వెళుతుంది. కనుక అలాగే మన జీవితాలు దేవుని చేతిలో పెట్టినప్పుడు మన మార్గం ఎక్కడ వెళ్ళాలో, ఏ జాబును బట్టి కుటుంబము ఈ కుమారుడు వర్ధిల్లుతాడో, దీవెనకరంగా ఉంటాడో, అటువంటి పరిస్థితులు, ఎటువంటి చదువుకుంటే ఇటువంటి పరిస్థితులు కలిగి ఉంటాడా, అటువంటి బాణాలు దేవుని చేతుల ఆశీర్వాదకరమైన మేలులు, దేవుని కృప ఆయన చేతిలో ఉన్నది. కనుక దేవుని యందు మన భయభక్తులు కలిగిన ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడే పెంచుకొని దేవుడు ఆశీర్వాదం జ్ఞానమును ఇస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానమే. కనుక ఈ బహుమానాన్ని మనం కాపాడుకుంటూ, మనం భద్రపరుచుకుంటూ దేవుని సన్నిధిలో పెంచాలి. లోకములు ఎలా ఉండాలో పెంచాలి, పెద్దలేంది ఎలా ఉండాలో పెంచాలి. ఈ విధంగా పెంచినప్పుడే పిల్లల విషయంలో మనకు భయం ఉండదండి, చింత ఉండదండి, వేదన ఉండదండి, ఎటువంటిది కూడా దిగులు ఉండదని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం చూడండి, 23వ అధ్యాయము 13వ వచనం చదవండి. నీ బాలులను శిక్షించుటకు మానుకొనుకుము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల ఆవుడు చావకుండెను. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఇచ్చిన బహుమానాన్ని మనం ఎలా పెంచాలని, దేవుని సన్నిధిలో పెంచాలి, దేవుని కొరకు పెంచాలని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే ఇక్కడ దేవుని వాక్యము సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో 13వ వచనంలో నీ బాలులను శిక్షించుటకు మానుకొనుకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడే చావకుండును. 14వ వచనం కూడా చదవండి. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళములో పడకుండా వాని ఆత్మను నీవు తప్పించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన పిల్లలకి భయము చెప్పాలంటే, భక్తి నేర్పాలంటే, మరి యొక్క లోకములోను తల్లిదండ్రుల విషయంలోను దేవునిలోనూ ఎలా ఉండాలో, ఏ పరిస్థితిలో ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ఇవన్నీ కూడా మనం నేర్పించుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజున చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్న చిన్న పిల్లలే తల్లిదండ్రులుగా తిరగబడే పరిస్థితులు, తల్లిదండ్రుల మాట వినలేని పరిస్థితులు. ఎందుకంటే వారికి భయం నేర్పట్లేదు, భక్తి నేర్పట్లేదు. వారిని విడిచిపెట్టేసి చిన్నప్పటి నుంచి అనేకమైన మరి పరిస్థితులకి అలవాటు చేసి పెద్దలు తిట్టు, లేకపోతే వాళ్ళ ఇష్టాసానికి వదిలిపెట్టడం, లేకపోతే ఏ మాట వచ్చినా వాడిని ఆ మాటను బట్టి ఏంటి ఆ మాట మాట్లాడుతున్నావు, ఏంటి అలా ప్రవర్తిస్తున్నావు అన్న భయము మనం చెప్పకపోతే వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే పాతాళంలోకి వెళ్ళిపోతుంది. వారి ఆత్మను మనమే మన చేతుల ద్వారా పాడు చేస్తామని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ నీ బాలను శిక్షించుటకు మానుకొనుకోము, వాని బెత్తముతో వాడిని కొట్టినేడు వాడు చావకుండా. కొట్టినంత మాత్రం చచ్చిపోరు కదండి, కొట్టినంత మాత్రం చచ్చిపోతారా? చావదు. చచ్చిలా కూడా మనం అంత అలా కూడా కొట్టం. కొట్టేటప్పుడు కూడా జ్ఞానం ఉంటుంది కదండి, కొట్టేటప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు ఇష్టంగా మనం ఏదో చేసేద్దామని కొట్టం కదా, ఒక ఆలోచన ఉంటుంది. తల్లిదండ్రులకి జ్ఞానం ఉంటుంది, ఎంతవరకు భయం చెప్పాలి, ఎంతవరకు కొట్టాలి అనేది. అటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడు ఎంతవరకు భయం చెప్పాలనేది మనకు తెలుస్తుంది. కనుక ఆ భయములో, దేవుని భయములో మనం పెంచినప్పుడు వాడి ఆత్మ ఆడపిల్లైనా మగపిల్లని ఎవరైనప్పుడు కూడా దేవుని నుండి తొలగిపోకుండా దేవుని లోకము మరి దేవుని సన్నిధిలో ఎదిగే ఫలించే భాగ్యమును, అలాగే లోకంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా ఈ రోజున అనేకమైన పాపం పరిస్థితుల్లో పడిపోతున్నారంటే ఇక్కడ తల్లిదండ్రుల మాట భయము లేని పరిస్థితుల్లో చాలా మంది కుటుంబాలు కూడా పిల్లల విషయంలో చింతిస్తున్నారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ మా అజోర్ని, సిమియాని పాస్టర్ గారు తిట్టినప్పుడు పాస్టర్ గారు ఏదైనా భయం చెప్పి నేను మాట్లాడను. తండ్రి భయము పిల్లలకి కావాలి. తండ్రి భయం ఉంటేనే మరి పిల్లలు చక్కగా ఎదుగుతారు. తల్లి మాట కన్నా తండ్రి మాట, తండ్రి భయంతోటే వారు ఎదుగుతారు. ఇక్కడ అజోరికి చాలా భయం చెప్పినప్పుడు నేను ఎంతవరకు ఆయన మాట్లాడతారో, ఎంతవరకు ఆయన చెబుతారో అంతవరకు కూడా నేను మాట్లాడు. ఒక్కోసారి అంటారు నువ్వు మాట్లాడవే ఏమీ చెప్పవే అంటారు. అప్పుడు నేను తర్వాత చెప్తాను, మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా అని నేను అంటాను. ఆ టైంలో తర్వాత మళ్ళీ నేను సిమియా కానీ అజోని కానీ ఈ పరిస్థితులు, మనం ఉండే పరిస్థితులు, మనం నడిచే పరిస్థితులు, మన నడవడి, మన సేవ, మన పరిస్థితులు, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో, తండ్రిని ఎలా గౌరవించాలో,
ఆయన చెప్పింది ఏంటని ఇలా చాలా విషయాలు మరి సిమియాకి అజోరుకు కూడా చెప్పడం జరుగుతాయి కనుక అలా చాలాసార్లు కూడా చెప్పాను. అలాగే పాస్టర్ గారు మాట్లాడినప్పుడు భయం చెప్పినప్పుడు నేను వాళ్ళ విషయంలో నేను ఏది కూడా మాట్లాడండి, నేను ఏంటని అలా అంటున్నారని కూడా నేను అన్నాను. అందుకని వారు దేవుని భయం కలిగి మరి తండ్రి భయం కలిగి ఎదుగుతున్నారని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆత్మ మన చేతుల ద్వారా మనమే పాడు చేసుకుంటున్నామని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక తండ్రులైన వారు పిల్లల్ని ఏ విధంగా పెంచాలనేది మనం నేర్పించుకోవాలి. నేర్పించుకున్నప్పుడే దేవుని భయము కలిగి, వాక్య భయము కలిగి, సేవకులు భయము కలిగి ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ మా సిమియా అండి, ఎందుకంటే పిల్లల గురించి చెప్పాలనుక చెప్తాము. మరి పిల్లల విషయం కనుక మరి అజోరు పుట్టినరోజు సందర్భం కనుక నేను చెప్తున్నాను. మా సిమియా ఒక పుష్పత్ అయ్యాక, అదే పెద్ద మనిషి అయ్యాక మా పాపకు ఒకటే చెప్పాను నేను, మన సేవకులు అంటే తను ఏదో చేస్తారని కాదండి, మన సేవకులు మనం ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తెచ్చుకోవాలి, మిమ్మల్ని బట్టి మాకు ఘనత రావాలి, మిమ్మల్ని బట్టి మాకు ఆశీర్వాదం కావాలి, మిమ్మల్ని బట్టి మమ్మల్ని చెప్పుకోవాలి. అలాగా అంటే వాడు చిన్నపిల్లలు కనుక కొంచెం జ్ఞానం వచ్చింది కనుక సిమియాకి చెప్పాను, నీ తండ్రి విలువను నువ్వు కాపాడితే నీకు ఎక్కడికైనా కుర్చీ వేస్తారమ్మా. ఇదే చెప్పానండి, నీ డాడీ విలువను కాపాడితే ఎక్కడికెళ్ళా నీకు కుర్చీ వేస్తారు. నువ్వు గౌరవాన్ని కోరికక్కర్లేదు, నువ్వు గౌరవాన్ని కోరికక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ గౌరవం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆ పరిస్థితి నీకు ఉంటుంది. నేను కేకేసి ఎవరు కూడా గౌరవించిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ తండ్రి గౌరవాన్ని నువ్వు కాపాడుతావో, నీ తల్లి గౌరవాన్ని కాపాడుతావో, అప్పుడే నీకు దేవుని దీవెనలు, దేవుని కృప, అలాగే మన సేవ పరిచయ విషయంలో అన్నీ కూడా మంచిగా ఉంటాయని. అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని కాదండి, మరి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి ఒక విధమైన పరిస్థితి మనము నేర్పించాలి. అలాగే నేను చిన్నప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాక మా తల్లిదండ్రులు అదే చెప్పారు. చక్కగా ఉదయకాలం ఫంక్షన్ పెట్టారు, సమయం అయిపోతుందేమో, ఫంక్షన్ పెట్టారు. ఆ నైట్ అందరూ కూడా వెళ్ళిపోయారు. మా అమ్మ మా నాన్న కేకేసి, అమ్మ నువ్వు పెద్దదాని అయ్యప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, ఇదే మాట, నువ్వు ఎలా ఉండాలంటే చక్కగా నీకు ఇంకేం చెప్పక్కర్లేదు, నీకు మంచిగా ఉండు, ఎవరితో చిన్న మాట అనిపించుకోవద్దు అని ఈ మాట చెప్పాడండి మా నాన్న. ఆ మాటను బట్టి ఇప్పటికీ కూడా నాకు అదే జ్ఞాపకం వచ్చి నా యవ్వన కాలంలో ఏంటి, ఇప్పుడేంటి, ఎప్పుడూ కూడా నా పరిస్థితిని నేను దిగజార్చుకోలేదు. దేవుని కొరకు బ్రతికాను, దేవుని మాటను బట్టి నేను నమ్మాను. దేవునికి ఏ విధంగా అయితే నేను తీర్మానం చేసుకున్నానో అదే తీర్మానం తప్పకుండా దేవునిలో ఎదుగుతూ, అదే మాట నేను ఎలా ఉన్నానో నన్ను ఎవరు కూడా చిన్న మాట అనిపించుకోలేదు, అనలేదు కూడా అమ్మ. అదే మాట మా అమ్మ నాకు చెప్పిన మాట సిమియాకు కూడా చెప్పాను. అలాగే సిమియా కూడా ఇప్పుడు వరకు కూడా అదే పరిస్థితిలో ఉందండి. మరి ఈ రోజు చిన్న మాట అనిపించుకోకుండా ఉన్నారంటే దేవుని కృప, దేవుని దయ కనుక. అలాగే మనం యవ్వన కాలంలో మనం దేవుని చేతిలో బాణం లాంటి వారు ఉండాలి. దేవుని చేతులు ఆయన బలవంతుడు కనుక, ఆయన నమ్మదగిన దేవుడు కనుక, ఆయన ఆశీర్వాదం మనం పొందుకుంటూ, దేవుని కృపను పొందుకుంటూ ఇప్పటి వరకు కూడా దేవుడు ఆయన సేవ వరకు నన్ను పిలుచుకున్నాడండి. ఎన్నో కళల ద్వారా, దర్శనాల ద్వారా యవ్వన కాలంలోనే మరి దేవుడు చూపించాడండి. పాస్టర్ గారిని కూడా అండి, పాస్టర్ గారి కళ్ళలోనే దేవుడు చూపించాడు నాకు. ముందు మేము చూసుకోవడం కాదండి, ఎవరి ద్వారా వస్తారో, ఎవరు తీసుకొస్తారో, ఆమె తీసుకొచ్చింది కారు మీద, ఈయనే వచ్చాడు, దేవుడు చూపించాడండి. దర్శనంలో దేవుడు చూపించాడు యవ్వన కాలంలో. సేమ్ అదే వ్యక్తి, అదే పరిస్థితులు. యవ్వన కాలంలో నేను వాక్యం చెప్పడం, పాటలు పాడడం ఇవన్నీ కూడా దర్శనాల కింద వచ్చి, ఏంటి ప్రభు ఎలా వస్తున్నాయని అనుకుంటే మా అమ్మాలు ఎక్కువగా ప్రార్థన చేసేవారు. మా అమ్మతో చెప్తే సరే ప్రార్థన చేసుకోండి అనేది. ఇలాగా పాస్టర్ గారి మీద దేవుడు నాకు ఎప్పుడో చూపించాడండి. మనుషులు తీసుకురావడం కాదు, కానీ దేవుడు నిర్ణయంలో మా ఇద్దరిని జతపరచడానికి, దేవుని సంకల్పంలో మా ఇద్దరిని కూడా జతపరచడానికి, ఆయన సేవలో మమ్మల్ని నిలబెట్టుకోవడానికి దేవుని కృప మా పట్ల ఎంతగానో
ఉన్నది. మా అనాథ సంకల్పంలోనే ఆయన కృప మాకు తోడుగా ఉండి ఇంతవరకు కూడా దేవుని కృపను బట్టి నేను ఇప్పటి వరకు కూడా నన్ను నేను కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతుకుచు నేను ఉన్నానండి. అలాగే మన పిల్లలు కూడా అలా సిమియా కూడా చెప్పాను, సిమియా కూడా అట్టి రీతిగా అజోరు కూడా అలాగే ఎదుగుచు ఇప్పటి వరకు కూడా పిల్లల విషయంలో ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నామండి. అలాగే దేవుని కృపలో మీ పిల్లలు కూడా ఉండాలి. మీ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి. మీ పిల్లలు కూడా దేవుని భయం కలిగి ఉంటే ఇక్కడ మీ పిల్లలు పుట్టిన వాళ్ళని సేవకుని చేతిలో పెట్టినప్పుడు, దేవుని చేతిలో పెట్టినప్పుడు మీకు భయం అక్కర్లేదండి. అందుకే కదా సండే స్కూల్కి చాలా మంది కూడా పిల్లలు రాకపోయిన తల్లిదండ్రులు చాలామంది ఇక్కడ సండే స్కూల్ టీచర్ ఫోన్ చేయడం, మాస్టర్ గారు ఫోన్ చేయడం, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు చెప్పడం. ఎందుకు చెప్తున్నామండి? వాళ్ళు ఏదో వస్తే మాకు ఏదో చేసేస్తారని కాదు. వాళ్ళ నడవడి, వారి పరిస్థితులు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న లోకంలో ఇప్పుడైతే చిన్నపిల్లలు ఎలా ఎదగాలి, ఎలా ఉండాలో ఇవన్నీ కూడా నేర్పుతాము కనుక దేవుని వాక్యాన్ని బట్టి, పాటలను బట్టి, మంచి ప్రవర్తన బట్టి దేవుని వాక్యాన్ని తెలుసుకుంటారని దేవుని వాక్యంలో పెంచాలని ఆశ కలిగి ఉంటాము కనుక ఇలా మీ పిల్లల్ని దేవుని కొరకు పెంచే విధానంలో దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మిమ్మల్ని మీరు దేవుని సమర్పించుకుంటే, మీ పిల్లల్ని సమర్పించుకుంటే దేవుని కృపలో మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని వాక్యం చదువుతుంది. ఇక్కడ మరి లోక సువార్త చూడండి, 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. బాలుడు జ్ఞానముతో నిండుకునించు ఎదుగు బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము బాలుడు జ్ఞానముతో నిండుకునించు ఎదుగు బలము పొందుచు దేవుని దయ అతని మీద ఉండినని దేవుని వాక్యం చదువుతుందండి. ఇక్కడ యేసు ప్రభువుల గురించి ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది కనుక మరి బాలుడైన యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన ఎలా ఎదిగాడంటే జ్ఞానముతో ఎదిగాడు. జ్ఞానముతో దేవుని సన్నిధిలో ఎదుగుచు దేవుని తండ్రి, ఆయన తండ్రి అయిన చేతిలో ఉండి, ఆయన తండ్రి అయిన దేవుని కృపలో ఉండి దేవుని కొరకు దేవుని ఏ రీతిగా ఈ లోకానికి పంపించాడో అదే రీతిగా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఎదుగుచు దేవుని యందు దేవుని ఫలము, దేవుని భయము కలిగి దేవుని తన తండ్రి అయిన దేవుని చేతి నీడలో ఎదుగుచు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు ఈ భూమికి ఎంతమంది రక్షించాలి, ఏ రీతికి లోకమునికి వచ్చాడన్నాడా అవన్నీ కూడా దేవుని సన్నిధి, దేవుని యేసుక్రీస్తు ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం అందరం కూడా చూసి ఉన్నాము గనక ఇక్కడ బాలుడు జ్ఞానముతో నిండుకోవాలంటే జ్ఞానముతో నిండి మనము వారు ఎదిగినప్పుడు ఏ జ్ఞానము కావాలి? దేవుని జ్ఞానము కావాలి, దేవుని వాక్యము కావాలి. జ్ఞానం ఎవరి వల్ల వస్తుందండి? దేవుడే జ్ఞానవంతుడు కనుక ఆ జ్ఞానమును మనం సంపాదించుకోవాలండి. ఆ జ్ఞానముతోనే దేవుని సన్నిధిలో ఎదగాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ బాలుడి జ్ఞానంతో నిండుకునిచు ఎదిగి బలము పొందుచు దేవుని దయ అతని మీద ఉండునండి. దేవుని దయ ఈరోజు మనకి ఉండాలండి. దేవుని కృప మనకి ఉండాలండి. దేవుని దయ లేకపోతే మనం ఎందుకు కూడా పనికిరామండి. ఎందుకు కూడా ఒక చిన్న పని కూడా మనము చేసుకోలేమని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఆయన కృప ఉంటేనే, ఆయన దయ ఉంటేనే ఈ రోజున ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు మనం లోకం మీద చూస్తున్నాము కనుక అవన్నీ కూడా తప్పించబడాలంటే ఈ రోజున ఆస్తి కలిగినట్టు వారు, ధనము కలిగినట్టు వారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారంటే మరి దేవుని కృపను బట్టి మనం బ్రతికి జీవిస్తున్నామంటే అది దేవుని దయే కనుక ఇక్కడ యేసు ప్రభు తన తండ్రి అయిన దేవుని దయ పొందుకుంటూ ఎదుగుచున్నాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక అలాగే మొదటి సమయం చూడండి, మనం ముగించుకుందాము. రెండో అధ్యాయము 26వ వచనం చదవండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమూయేలు కూడా అండి మరి
అన్నాకు పిల్లలు లేనప్పుడు దేవుని కృప పొందుకుంది, దేవుని దయ పొందుకుంది. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల ఒక బిడ్డని సంపాదించుకొని తన గొడ్డితనం తీసివేసుకొని మరి ఈ లోకంలో తన కుటుంబంలో తన పరిస్థితుల్లో తనకు వచ్చిన అవమానాలు నిందల్లో ఎన్నో భరించి దేవుని సంఘం ప్రార్థన చేసినప్పుడు మరి బాలుడైన సమయాలు దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. అనుగ్రహించిన నాటి నుంచి ఎక్కడ వదిలిపెట్టిందండి? దైవ సేవకుడి దగ్గర వదిలిపెట్టింది, దేవుని మందిరంలో వదిలిపెట్టింది. మనం పెద్దోళ్ళు అవుతేనే దేవుని మందిరానికి రావట్లేదు, పెద్దోళ్ళు అవుతేనే దేవుని మాట వినట్లేదు, పెద్దోళ్ళు అవుతేనే సండే స్కూల్కి రావట్లేదు, దేవుని పాటలు పాడట్లేదు, దేవుని వాక్యం కలిగి ఉండట్లేదు. ఎందుకని మేము పెద్దోళ్ళం అయిపోయామండి, ఇంకా మాకు సండే స్కూల్ ఎందుకండి, మాకు ఆరాధన ఎందుకని, మాకు అన్నీ తెలుసండి. అవన్నీ మనం చాలా మంది కూడా గర్విస్తారు. కానీ ఇక్కడ చిన్న పిల్లోడు అయినప్పుడే తన తల్లి ఎక్కడికి విడిచిందండి? దేవుని మందిరంలో ఒక దైవ సేవకుడి దగ్గర విడిచిపెట్టినప్పుడు ఇక్కడ బాలుడకు సమయాలు ఇకను ఎదుగుచు యెహోవా దయ పొందు మనుషుల దయ పొందుచు వర్ధిల్లిచుండినని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజున మన పిల్లలు వర్ధిల్లట్లేదంటే, మన కుటుంబాలు వర్ధిల్లట్లేదంటే దేవుని మాట వినకే మనము దేవుని మాట వినకే దేవునికి దూరం అయిపోవడం వల్ల, దేవుని సన్నిధికి రాక, దేవుని జ్ఞానం లేక, మనం అందరూ కూడా ఆయన శాస్త్రాలు మనం పొందుకోలేక మనం దూరం అయిపోతున్నాము కనుక మరి ఇప్పుడైనా దేవుని వాక్యం విన్న మీరు తండ్రులైనా తల్లులైనా సంఘం మీరందరూ కూడా దేవుని మాట విని దేవుని కృపలో ఎదిగించు వర్ధిల్లుచుండాలని దేవుని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి అజోరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చేద్దాం. అందరూ గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యాన్ని దేవుని మాటలు అందించినది పాస్టర్ గారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి సమయల వలె అలాగే యేసు ప్రభు వలె చక్కగా జ్ఞానముతోనూ వర్ధిల్లటం అనేది చాలా ఆశీర్వదకరము. మన పిల్లలు పాస్టర్ గారి సాక్ష్యంతో కూడా, అలాగే కుటుంబంలో పరిస్థితి సాక్ష్యంతో వాక్యాన్ని అందించాలి. కానీ సామెతల గ్రంథంలో చదివించిన మాట ఒకసారి చదువుకుందాం. ఇందాక చదివారు కదా, సామెతల గ్రంథము ఎంతండి? ఎంత? 23వ అధ్యాయము 14. మీ బాలులను శిక్షించుట మానుకొనకము, ఇక్కడ బాలులను శిక్షించిన ఎడల అనే మాట కనపడుతుంది. మన పిల్లలు అనేటువంటి వారిని శిక్షించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఎలాగా? శారీరకంగా శిక్షించిన కదా. శిక్ష అంటే శిక్షణ. మనం స్కూల్కి పంపిస్తాం, కొన్ని విధానాలకి వాళ్ళు అభివృద్ధి కొరకు కొన్ని శిక్షణలు మనం నేర్పుతాం. అలాగే మన పిల్లలను కూడా శిక్షించిన ఎడల, అంటే శిక్షణ అనేది చాలా అవసరం. యేసుక్రీస్తులో వాళ్ళని మనము శిక్షణలోకి నడిపించడం చాలా ముఖ్యమైనదిగా తల్లిదండ్రులకి గమనించాలి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ బెత్తముతో కొట్టిన ఎడల సావకుండునట్లు అనే మాట కూడా కనబడుతుంది. పాతాళముకి వాళ్ళ ఆత్మను వెళ్ళకుండునట్లు అనే మాట కనబడుతుంది. బెత్తము అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. బైబిల్లో చాలా చోట్ల బెత్తము అనే మాట దైవ సేవకులు ఉపయోగించారు. పౌలు గారు కూడా నేను బెత్తంతో వస్తాను అంటాడండి.
ఇలా చాలామంది సేవకులు బెత్తము అనే మాట ఉపయోగించాడు. బెత్తము అనే మాట మనము ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి. పెద్దోళ్ళకైనా చిన్నపిల్లలకైనా బెత్తము ఉపయోగించాలి. దైవ సేవకుడు బెత్తము ఉపయోగించాలి. అలాగే తల్లిదండ్రులైన వారు కూడా పిల్లల విషయంలో బెత్తము ఉపయోగించాలి. బెత్తము అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యము చేత ఏం చేయాలంటే వాళ్ళని దేవునిలో నడిపించాలి. దేవుని వాక్యం చాలా ముఖ్యమైనది. బెత్తము దేవుని బైబిల్లో నడిపించాలి. ఒక మాస్టర్ కానీ, ఒక గురువు గారు కానీ, ఎవరైనా కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ పిల్లల విషయంలో బెత్తము పట్టుకోగానే వాళ్ళు గదగద ఉడికిపోతారు, భయపడిపోతారు. వారు తప్పు చేస్తుంటే వారి యొక్క మరి తప్పులను వాళ్ళు సరి చేసుకుని మంచిగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతుంది. అలాగే దేవుని వాక్యం నుండి బెత్తము చేత మన కుటుంబాల నుండి పిల్లల్ని ఏం చేసుకోవాలంటే మనము నడిపించుకోవాలి. వాళ్ళకి వాక్యమును నేర్పించాలి. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ పాతాళమునకు ఏమంటున్నాడు, మరి పోకుండా వారి ఆత్మను తప్పిస్తావు. అవును, నిజంగానే గొప్ప విషయం. తప్పించబడడానికి గల కారణం ఏమిటి అంటే నీ పిల్లలు పాతాళం నుంచి విడిపించుకోవడానికి, ఈ లోక పరిస్థితి నుంచి విడిపించుకోవడానికి వాక్యాన్ని మన పిల్లలకి ఏం చేయాలి, ఉపయోగించాలి. అసలు ఉపయోగించాలి. నీ దగ్గర వాక్యం ఉండాలి కదా. ఒకవేళ వాక్యం ఉన్నా కానీ ఆ వాక్యం తీసి పిల్లలకి ఇది వాక్యం ఎలా ఉందిరా అబ్బా, ఇలా ఉంది అమ్మ, ఇలా ఉంది బాబు అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ వాక్యం చేత మనం ఏం చేయాలంటే వాళ్ళని పాతాళమునకు అంటే పోకుండానట్లుగా మనము మన పిల్లలను కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మీ పిల్లలను ఒకవేళ ఆ విధంగా నడిపించలేకపోతే దైవ సేవకులకు అప్పగించాలి. ఏమండి, అది విషయం. ఇందాక సమయాల విషయంలో పాస్టర్ గారు చెప్తున్న మాట ఏంటంటే, కనుక చెప్పిన మాట ఏంటంటే మీరు విన్నారో, నేను లోనికి వెళ్ళినప్పుడు ఆ మాట ఒక మాట వినపడుతుంది. ఏంటంటే సమయాలు మరి ఎవరి యొక్క ఆధీనంలో పెంచబడ్డాడంటే దైవ సేవకుల యొక్క ఆధీనంలో పెంచబడ్డాడు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. దైవ సేవకుల యొక్క ఆధీనంలో ఉన్నది ఏ బిడ్డనైనా కానీ భక్తిగానే జీవిస్తాడు. దైవ సేవకుల యొక్క మరి మన్నంలో నడిచిన యొక్క వాళ్ళందరూ కూడా చక్కగా ఏం చేయబడతారంటే మరి వాళ్ళ బతుకులను సరి చేసుకుంటారు. వాళ్ళ పాతాళమునికి అనగా నరకంలోనికి వెళ్లకుండా మరి కాపాడబడడానికి ఎంతో అవకాశము ఉంది. కనుక మీరు ఒకవేళ మీ పిల్లలు దైవ సేవకురాల యొక్క మరి మనలో నడిపించుకున్నారు అని అంటే మీ పిల్లలు మీరు దక్కించుకుంటారండి ఈ లోకం నుంచి పాతాళం నుంచి అని మీకు నేను తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని బిడ్డలారా మరి దైవ సేవకులైనటువంటి పాస్టర్ గారికి సమయాన్ని ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. కనుక మరి ఇన్న వాక్యమును మీ జీవితంలో మీరు చక్కగా మీ పిల్లల పట్ల మీ పట్ల అన్వేషించుకుని చక్కగా మీరు మీ పిల్లల్ని నడిపించుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను కూడా ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఓకేనా? ఆఫీస్ మీరు పెట్టు.